పథకాలు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి దగ్గర పైసలు లేవు, దుబారా ఖర్చుకున్నాయి. ఏదో ఫ్యూచర్ సిటీ కడతా అని చెప్పుడు, లేకపోతే మూసి సుందరీకరణ అని చెప్పుడు, లేకపోతే ఏదో విగ్రహం కడతా అని చెప్పుడు, లేకపోతే రేవంత్ రెడ్డి ఇంకా కొత్త కొత్త ఏదో వేస్తుండే కదా, పార్కులు కడతారట, ఆర్టిఫిషియల్ బీచ్ పట్టుకొస్తారట. గోవా కూడా అవసరం లేదు ఇప్పుడు, మొత్తం ఆర్టిఫిషియల్ బీచ్లోనే ఈత కొట్టాలి ఇప్పుడు. మొత్తం తాడి చెట్లు పెడతారట, కొబ్బరి చెట్లు పెడతారట, మామిడికాయ చెట్లు పెడతారట. ఓ గమ్మత్ కథ. అన్ని పనికి మాలిన ఖర్చు, దుబారా ఖర్చు తప్ప రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఏం గొప్ప చేసిండు? రేవంత్ రెడ్డి చేసిందేందో చెప్పుడు, ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు రేవంత్ రెడ్డి చేసిన కథ. మహిళలకు 6 గ్యారెంటీల గురించి చెప్పిండు. ఏమైనా 6 గ్యారెంటీలు? 100 రోజులలో పూర్తి చేస్తానని ఏడవైనాయి 6 గ్యారెంటీలు. జనాలకు మొత్తం అర్థమైపోయింది కథ. రేవంత్ రెడ్డి 4 లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేయలే, ఇంకా గొప్పలు చెప్పుకుంటున్నాడు. రైతు బంధు ఫెయిలు, రుణమాఫీ ఫెయిలు, పెన్షన్ ఫెయిలు, అన్ని ఫెయిల్ రేవంత్ రెడ్డి. యూరియా బత్తాలు ఫెయిలు, కౌలు రైతులకు పైసలు రాలే, రైతు కూలీలకు పైసలు రాలే. ఇవన్నీ మాట్లాడుకుంటూ పోవాలంటే రేవంత్ రెడ్డి అటర్ ఫ్లాప్. ఇవన్నీ జనాలకు అర్థమైపోయింది కథ. ఎక్కడ అర్థమవుతుంది జనాలకంటే, మెస్సీ ఫుట్బాల్ ఆడడానికి 10 కోట్లు ఖర్చు, రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ప్రాక్టీస్ చేయడానికి 5 కోట్లు పెట్టి ఒక మొత్తం గ్రౌండే కట్టించుకున్నాడు, ఆ ఫుట్బాల్ కోర్టు కట్టించుకున్నాడు. తర్వాత ఎవరో మిస్ వరల్డ్ కాంపిటీషన్ అని చెప్పి మొత్తం ఆ మహిళలను పట్టుకొచ్చి మొత్తం తెలంగాణ అంతా చూపించారు, కోట్ల రూపాయల ఖర్చు పెట్టారు, ఏదో ప్రోగ్రామ్ పెట్టారు, మీటింగ్ పెట్టారు. ఒక మహిళ ఆయనంతా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి నన్ను బాగా హెరాస్మెంట్ చేసి ఇబ్బంది పెట్టిందని ఆయనతో బద్నాం చేసి వెళ్ళిపోయింది ఆమె. అంటే ఎట్లుండో చూడు రేవంత్ అన్న పర్ఫార్మెన్స్, రేవంత్ అన్న కథ. దుబారా ఖర్చు పెట్టుట్లా ఏక్ నెంబర్ తయారైంది రేవంత్ అన్న. పనికి మాలిన ఖర్చు, అవసరం లేనటువంటి ఖర్చు పెట్టుట్లా రేవంత్ అన్న ఏక్ నెంబరు. అసలు ప్రజల కోసం కదా ఖర్చు చేయాల్సింది, విద్యా వైద్యం కోసం కదా ఖర్చు పెట్టాల్సింది. గవర్నమెంట్ దవాఖానలో సరైనటువంటి సౌకర్యాలు లేవు, బెడ్లు లేవు, ఎక్స్రే తీపిద్దామంటే ఎక్స్రే మిషన్లు లేవు, స్కానింగ్ తీపిద్దామంటే స్కానింగ్ మిషన్లు లేవు, అసలు కుసోనికి బెంచ్లు లేవండి, కుసోనికి ఏది కుర్చీలు లేవు. గాంధీ దవాఖాన, ఉస్మానియా దవాఖానలా గ్లూకోజ్ బాటిల్ లేవు, ఇంజక్షన్లు లేవు, అవస్థ పడుతురు జనం. ఇవన్నీ రేవంత్ అన్నకు అవసరం లేదు. ఎంతసేపు ఫ్యూచర్ సిటీ కట్టాలి. ఎవరి కోసం ఫ్యూచర్ సిటీ? దేనికోసం ఫ్యూచర్ సిటీ? ఇంకా రేవంత్ రెడ్డి చూసి కులుకుంటురాట, కేసీఆర్ కుటుంబం కులుకుంటురాట, జనాలే కులుకుంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూసి. కులుకున్నాడు అంటే రేవంత్ రెడ్డి ఏదో గొప్ప చేస్తున్నాను కాదు, అనవసరంగా రేవంత్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చినామని జనాలు బాధపడి, జనాలే కేసీఆర్ ఓడగొట్టుకున్నామని కదా అని చెప్పి బాధపడుతురు. జనాలే ఒక రకంగా వాళ్ళకు వాళ్ళు లోపల సతమతం అవుతురు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ చూడలేక. నేను చాలా ఆనందం అనిపిస్తుంది అంటుండు రేవంత్ అన్న. రేవంత్ అన్న నేను వేసినటువంటి పనికి ఇక కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. అక్కడ మాట్లాడిండు కదా ఫ్యూచర్ సిటీలో, ఏమని కేసీఆర్ నన్ను చూసి కులుకుంటుండు, కల్వకుంట్ల కుటుంబం కులుకుంటారు, బాధపడుతురు అని చెప్పి. జనాలకు అర్థమైపోయింది కథ.